ఇప్పుడు మీకు ఆధునిక పరికరం ఈ సింక్రో బ్రెత్ అనేది ఎలా వాడాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎలా ఉంటుంది అంటే ఇది మొత్తం ఒక గుండ్రంగా ఒక చిన్న పైప్ లాగా కింద నుంచి పైకి ఉంటుంది. ఈ మూత అనేది దీనికి అతికించబడి ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. మీరు ఏమైనా ఈ మందు వస్తుందో రావట్లేదో చెక్ చేసుకోవాలి అంటే వెనకాల ఈ బటన్ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఒక్కసారి నొక్కితే మీకు తెలిసిపోతుంది మందు వస్తుందా రావట్లేదా అన్నది తెలిసిపోతుంది అనమాట. దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని ఇలానే 2 నుంచి 3 సార్లు ఇలా ఊపాలి. ఊపిన తర్వాత ఈ మూతని ఇలా కిందికి తీయాలి. కిందికి తీసి నిటారుగా కూర్చొని దీన్ని ఇలా పెట్టుకొని ఎప్పుడు కూడా ఇలా పీల్చొద్దు. ఇలా పీల్స్తే ఏంటంటే మందంతా కిందే ఉండిపోతుంది. మీరు ఎంత బలంగా పీల్చినా కానీ దీంట్లోంచి మందు అనేది మీకు ఊపిరితిత్తుల్లోకి రాదు. ఊపిరితిత్తుల్లోకి రాకపోతే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి దీన్ని ఇలా పెట్టుకొని మంచిగా నెమ్మదిగా ఊపిరితిత్తుల్లోని గాలిని కొంచెం బయటకు వదలాలి. కొంచెం నెమ్మదిగా బయటకు వదిలేసి నిటారుగా కూర్చొని పళ్ళతో కొరికి పట్టి పెదాలతో మూసేసి నెమ్మదిగా గాలి వదలాలి. మళ్ళీ మీకు రెండోసారి పీల్చాలి అంటే మాత్రము మళ్ళీ మూత అనేది మూసి మళ్ళీ 2 నుంచి 3 సార్లు ఊపి మళ్ళీ ఈ మూతని నెమ్మదిగా ఇలా కిందికి తీసి మళ్ళీ ఇలా కూర్చొని పళ్ళతో కొరికి పట్టి పెదాలు మూసేసి పీల్చేటప్పుడు అలా గట్టిగా కాకుండా మామూలుగా మనం నెమ్మదిగా లోపలికి పీలిస్తే ఏంటంటే మందు అనేది మంచిగా ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాల్లోకి వెళ్ళి దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే ఎలా అంటే ఇలా కూర్చొని పళ్ళతో కొరికి పట్టి పెదాలతో మూసేసి నెమ్మదిగా నోటితో పీల్చాలి. ముక్కుతో కాదు, నోటితో పీల్చాలి. పీల్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలానే మూసేసి పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఈ నీళ్ళ లాంటి మందు అంటే మీటర్ డోస్ ఇన్హేలర్ కానీ లేదు అంటే ఈ సింక్రో బ్రెత్ లాంటిది కానీ రాసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే సార్ మాకు మందు అయిపోతుందని ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ఇన్హేలర్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా దాన్ని నెలల తరబడి కొట్టుకొని పీలుస్తూ ఉంటారు. పీల్చినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. నీళ్ళ లాంటి దాంట్లో 2 రకాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఒకటి మందు, ఇంకోటి ప్రొపల్లెంట్ అంటే పీడనం కలిగించి ఆ మందు బయటికి రావడానికి కలగజేసే ఒక ప్రొపల్లెంట్ ఉంటుందన్నమాట. ఆ 2 కలిసి ఉండటం వల్ల ఏమవుతుందంటే మందు అయిపోయినా కానీ అప్పుడప్పుడు ప్రొపల్లెంట్ ఒక్కటి బయటకు వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మందు వస్తుంది అని పేషెంట్లు అనుకుంటారు కానీ మందు రాదు. దానివల్ల ఆయాసము మళ్ళీ దగ్గు దమ్ము పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అన్నీ వచ్చే ఇన్హేలర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే డోస్ కౌంటర్స్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక డోస్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ రాసి ఉంటుంది 120. కొన్ని ఈ 120 ఉంటుంది అనమాట. 120 నుంచి మీరు నొక్కే కొద్దీ ఏమవుతుందంటే ప్రతి 20కి 120 నుంచి 100 అవుతుంది, 100 నుంచి 80 అవుతుంది, 80 నుంచి 60 అవుతుంది, 60 నుంచి 40 అవుతుంది, 40 తర్వాత 20 వస్తుంది. ప్రతి 20 డోసులకి ఆ డోస్ కౌంటర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మారటం వల్ల ఉపయోగం ఏంటంటే 20 రావడంతోనే ఎర్ర రంగు కనిపిస్తుంది మీకు. ఆ ఎర్ర రంగు కనిపించింది అంటే ఏంటంటే మీరు దాన్ని మార్చుకోవాలి, ఆ ఇన్హేలర్ మార్చాలి అని అర్థం అనమాట. ఇదేమో నీళ్ళ లాంటి మందు అంటే MDI మీటర్ డోస్ ఇన్హేలర్. ఇది సింక్రో బ్రెత్. సింక్రో బ్రెత్ కూడా అలానే ఉంటుంది. వెనక మీకు ఈ డోస్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఈ డోస్ కౌంటర్ మీకు మొత్తం 20 డోసులు అయిన తర్వాత 120 నుంచి 100కి వస్తుంది. మళ్ళీ 20 డోసులు అయిన తర్వాత 100 నుంచి 80కి వస్తుంది. దాని తర్వాత 60కి వస్తుంది. దాని తర్వాత 40కి వస్తుంది. దాని తర్వాత 20కి వస్తుంది. 20కి వచ్చింది అంటే మీకు ఇక్కడ మీరు గనక గమనిస్తే ఇప్పుడు ఇక్కడ పచ్చ రంగు కనిపిస్తుంది. ఇక్కడైనా కానీ పచ్చ రంగు కనిపిస్తుంది. అదే పచ్చ రంగు 20 నంబర్ వస్తే ఎర్ర రంగు అయిపోతుంది. ఎర్ర రంగు అయిపోయింది అంటే అర్థం ఏంటంటే మీరు కొత్త ఇన్హేలర్ మార్చుకొని 20 నుంచి 10 అయిపోయిన తర్వాత ఆ 10 వరకు వచ్చిందంటే దాని తర్వాత మందు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి కొత్త ఇన్హేలర్ మార్చుకొని దానిని ఉపయోగించడం వల్ల మీకు
అంటే ఈ మందు అయిపోయింది అన్నది ఉండదు, అవకాశం ఉండదు. దాంతోపాటు మీకు దమ్ము దగ్గు వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశాలు తక్కువ. మీరు ఇప్పుడు కనుక చూసుకుంటే ఏ రకమైన మందు అయినా కానీ, అంటే పౌడర్ రూపంలో ఉన్న మందు, పొడి రూపంలో ఉన్న మందు అయినా కానీ, లేదంటే నీళ్ల రూపంలో ఉన్న మందు అంటే ఎండిఐ అయినా కానీ, లేదు అంటే ఇందాక మీకు చూపించిన సింక్రోబ్రెత్ లాంటివి కానీ, ఏ రకమైన మందు మీరు పీల్చుకున్న తర్వాత కొంత మోతాదులో మందు అనేది నోటి లోపల అంటే నాలుక పైన కింద కొంచెము అతుక్కుపోతుంది అనమాట. కొంచెం పౌడర్ కానీ లేదంటే ఈ మందు కానీ. సో మనము దీనిని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమందికి నోటి పూతలాగా వస్తుంది, లేదంటే నోటి లోపల చిన్న చిన్న పుండ్లులాగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానికి మీరు భయపడవలసింది ఏమీ లేదు. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పొడి లాంటి మందు పీల్చినా కానీ, లేదు అంటే ఈ నీళ్ల లాంటి మందు అంటే మీటర్ డోస్ ఇన్హేలర్ పీల్చినా కానీ, లేదంటే సింక్రోబ్రెత్ ఇన్హేలర్ పీల్చినా కానీ, లేదంటే మీరు తర్వాత నిబులైజేషన్ లాంటిది పెట్టుకున్నా కానీ, వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని మంచిగా పుక్కిలించి ఊసేయాలి. అంటే నోట్లో నీళ్లు పోసుకొని ఇలా నీళ్లు తీసుకున్న తర్వాత బాగా పుక్కిలించి ఊసేసేయాలి. లేదు అంటే కొంచెం నీళ్లు పోసుకొని గొంతులో అని పుక్కిలించి ఊసేస్తే ఏమవుతుందంటే పొరపాటున ఏమైనా నోటి లోపల పౌడర్ లాంటిది కానీ, ఈ పీల్చుకునే మందు ఏమైనా అతుక్కున్నా నీళ్లతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. మీకు నోటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తుంది.